నిన్న రాత్రి చంద్రుడి నెలవంక కానొచ్చి రంజాన్ మాసం స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియోలో నా రంజాన్ రొటీన్ తో పాటు చంద్రుడి నెలవంకకు ఈ రంజాన్ మాసానికి సంబంధం ఏంటో చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఈ రోజు రంజాన్ మాసంలో మొదటి రోజు సెహరీ చేయడానికి పొద్దున 3 గంటలకు లేసాను. ఇక మా అమ్మ పొద్దున సెహరీ చేయడానికి రైస్ కుక్కర్ లో రైస్ వేసి పెట్టింటే రైస్ కుక్కర్ ఆన్ చేసి మొహం కడుక్కొని ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇక నేను రెడీ అయ్యేంత వరకు రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇక మా అమ్మకి సెహరీకి లేపి వేడి వేడి అన్నంలో పప్పు వేసుకుని అప్పడాలు నంచుకొని తినేశాను. ఇక మా అమ్మ ఎగ్ దోశ వేసింటే ఎగ్ దోశ తినేసి ఇక లాస్ట్ లో పెరగన్నం కలుపుకొని తినేసి వాటర్ తాగి సెహరీ కంప్లీట్ చేసి మా ఫ్రెండ్ గారికి అయితే ఫోన్ చేశాను. ఇక ఇద్దరం కలిసి పాలు తాగుదామని చెప్పేసి హోటల్ కి వెళ్తున్నాము. ఇక పాలు తాగేసి ఇంటికి అయితే వెళ్ళిపోయినాము. ఇక సెహరీ టైం కంప్లీట్ కావడానికి 5 minutes టైం ఉంటే కడుపు నిండా వాటర్ తాగి సెహరీ కంప్లీట్ చేసి ఫజర్ నమాజ్ కి టైం అంటే మస్జిద్ కి వెళ్ళి నమాజ్ చదువుకుని ఇంటికి వచ్చి పనుకున్నాను. ఇక 9 గంటలకు లేసి కొంచెం పని ఉంటే బయటికి వెళ్ళాను. ఇక నేను తిరిగి వచ్చి నా ఇఫ్తార్ ఎలా జరిగిందో చూపించే వరకు ఆ చంద్రుడి నెలవంకకు ఈ రంజాన్ స్టార్ట్ అవడానికి సంబంధం ఏంటో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆకాశంలో మెరిసే ఆ సన్నని నెలవంక కేవలం ఒక వెలుగురేఖ మాత్రమే కాదు, కోట్ల మంది హృదయాల్లో వెలిగే ఒక పవిత్రమైన ఆశ. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, రంజాన్ ప్రారంభానికి ఈ నెలవంకకు ఉన్న అసలు లింక్ ఏంటి అని. నిజానికి ఇస్లాం ధర్మం లూనర్ క్యాలెండర్ చంద్రుని గమనాన్ని అనుసరిస్తుంది. సూర్యుడి ఆధారంగా రోజులు మారితే చంద్రుడి ఆధారంగా నెలలు మారుతాయి. అందుకే రంజాన్ ప్రారంభం కావాలన్నా ముగియాలన్నా ఆ నెలవంక దర్శనం అత్యంత కీలకం. ఆకాశంలో ఆ సన్నని చందమామ కనిపించడం అంటే పాత నెల ముగిసి పవిత్ర రంజాన్ మాసం మొదలైందని ప్రకృతి ఇచ్చే సంకేతం. ఆ చంద్రుని వెలుగు సాక్షిగా మనలోని అలవాట్లు మార్చుకుని ఆత్మను శుద్ధి చేసుకునే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. చాంద్రాత్ నాడు ఆ నెలవంక చూడగానే ప్రతి ముస్లిం గుండెల్లో ఒక తెలియని పరవశం. అది కేవలం ఒక ఉపవాస దీక్షకు పిలుపు మాత్రమే కాదు, క్రమశిక్షణ, సహనం మరియు దైవ చింతనతో కూడిన 30 రోజుల యజ్ఞానికి నాంది. చీకటి చీల్చుకుంటూ వచ్చే ఆ నెలవంక సాక్షిగా ద్వేషాన్ని వీడి ప్రేమను పంచుదాం. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. దీని గురించి నేనేమైనా తప్పుగా చెప్పింటే తెలిసిన వాళ్ళు కామెంట్స్ లో చెప్పండి. ఇక మధ్యాహ్నం జోహర్ నమాజ్ కి టైం అయింటే నమాజ్ చదువుకుని ఇంకా ఇంటికి వచ్చి కొంచెం పనుకున్నాను. ఇక సాయంత్రం నా ఇఫ్తార్ ఎలా జరిగిందో చూడండి. ఇక అసర్ నమాజ్ కి టైం అయింటే నమాజ్ చదువుకుని ఇంటికి వస్తా ఇఫ్తార్ కి సంబంధించిన ఐటమ్స్ తీసుకుని ఇంటికి వచ్చి రెడీ చేసుకుని ఉపవాసం విరమించడానికి టైం అయింటే దువా చేసుకుని ఖర్జూరంతో ఉపవాసం విరమించి ఇక ఇక్కడ ఉండేవన్నీ తినేసి జ్యూస్ తాగేసి ఇఫ్తార్ ముగించేశాను. ఇక మగరీబ్ నమాజ్ టైం అంటే నమాజ్ చదువుకొని వచ్చి వీడియో ఎడిటింగ్ చేసేది ఉంటే ఎడిటింగ్ కంప్లీట్ చేసేసి ఇషా నమాజ్ కి అయితే వెళ్ళిపోయాను. ఇక అటు నుంచి అట్టి తరావీ నమాజ్ చదువుకొని ఇంటికి అయితే వచ్చేసినాను. సో నా రంజాన్ మొదటి రోజు ఇలా అయితే గడిచింది. సో నా సెహర్ నుంచి ఇఫ్తార్ వరకు ఒకటే వీడియోలో రంజాన్ విశిష్టత గురించి యాడ్ చేసి చెప్పమంటారా, లేదంటే రొటీన్ వీడియో అలాగే రంజాన్ టాపిక్ గురించి సెపరేట్ చేయమంటారో కామెంట్స్ చేయండి. ఎందుకంటే వీడియో లెంత్ అయితే ఎక్కువ వస్తుంది. పర్లేదు మేము చూస్తామంటే కామెంట్స్ లో చెప్పండి. నేను అంతా ఒకటే దాంట్లో పెట్టేస్తాను, లేదంటే సెపరేట్ వీడియో అయితే పెడతాను. ఇక మన ఛానల్లో ఈ నెల మొత్తం రంజాన్ గురించి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇక వీడియో ఎలా ఉందో కామెంట్స్ చేసి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపు వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.